హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము పపాయాతో ట్రూటీ ఫ్రూటీని తయారు చేద్దాం. ముందుగా ఒక పచ్చి పపాయాని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసిన తర్వాత మీదన ఉండే తొక్కంతటిని తీసేసి చిన్న చిన్న పీసులుగా మనం ట్రూటీ ఫ్రూటీ పీసులు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో ముక్కలను కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక పపాయాని ఈ విధంగా కోస్తే చాలా గట్టిగా ఉందండి. కట్ చేసి చూస్తే లోపల మాత్రం కొద్దిగా కలర్ వచ్చింది కానీ కాయ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం వీటి మీద ఉండే తొక్కంతా తీసేసి చిన్న పీసులుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి. కాయ మాత్రం చాలా గట్టి కాయ తీసుకొని ఈ రెసిపీని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఈ వాటర్లో వేసేసి కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించామంటే, మరీ మెత్తగా ఉడకకూడదు. మనం గోరుతో గిచ్చితే ఉడికితే ఎలాగైతే దిగుతుందో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. నేను కొద్దిగా వేడెక్కిన నీటిలోని వేసేసాను. అందుకే ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తరువాత ఇప్పుడు నేను మూత కూడా పెట్టలేదు. ఒక ముక్కను తీసి ఇలా గోరుతో గిచ్చితే ఈ విధంగా దిగుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఉడికిన ముక్కలను స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతటిని ఉడికిపోయింది కదా, స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతటిని మనం తీసేసుకోవాలి. వాటర్ అంతటిని తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పంచదారను వేసి మనం పంచదార పాకాన్ని రెడీ చేయాలి. 1 కప్పు పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిందంటే పాకం రెడీ అయిపోతుంది. ఈ విధంగా గరిటెతో కలిపిన తరువాత పంచదార మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పాకం రెడీ అవుతుంది కదా, ఒక 2-3 నిమిషాలు ఉడికిన తరువాత మనం వడకట్టి పెట్టుకున్న ఈ పీసులు ఉన్నాయి కదా, పపాయ ముక్కలు, వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వేసి ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పంచదార పాకం మనం చెక్ చేస్తే చిన్న తీగ పాకంలా రావాలి. చిన్న తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉడకనిస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 వేలుతో చెక్ చేస్తే ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇందులో వెనీలా ఎసెన్స్ని 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఇలా వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ట్రూటీ ఫ్రూటీలు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనిచ్చి ఒక 2 బౌల్స్ తీసుకొని మీరు ఎన్ని కలర్స్ వేయాలనుకుంటున్నారో అన్ని బౌల్స్ తీసుకొని ఇందులో మొదటగా నేను గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. అలాగే ఇంకొక బౌల్లో రెడ్ కలర్ వేసిన తర్వాత మనం పాకం పట్టిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, పపాయ ముక్కలు, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్పూన్తో మిక్స్ చేసేస్తే కలర్ మొత్తం పట్టేస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్లో వేసాము, తర్వాత రెడ్ కలర్లో కూడా యాడ్ చేస్తున్నాం పపాయ పీసెస్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కలర్ మొత్తం పీసులకు పట్టేలాగా శుభ్రంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి గ్రీన్ కలర్ మిక్స్ అయింది కదా, ఇప్పుడు రెడ్ కలర్ని కూడా మిక్స్ చేస్తున్నాం. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి నైట్ అంతా ఉంచేసామంటే కలర్ పీసులకి బాగా పట్టి
మన టూటీ ఫ్రూటీలు రెడీ అయిపోతాయి. మంచి కలర్ వచ్చింది చూడండి. ఇలాగా ఒక 8 అవర్స్‌గా నానితే చక్కగా మంచిగా కలర్ పడుతుంది. నేను ఈవినింగ్ చేశాను. నైట్ అంతా ఉంచేశాను. మార్నింగు చూడండి ఈ విధంగా తయారైంది. టిష్యూ పేపర్ మీద గానీ, వైట్ పేపర్ మీద గానీ ఇలాగా ముక్కలను తీసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొద్దిగా పాకమంతా పీల్చేసి టూటీ ఫ్రూటీలు రెడీ అయిపోతాయి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ పాటు ఉంచామంటే టూటీ ఫ్రూటీలు చక్కగా ఎండిపోయి రెడీ అయిపోతుంది. మరి పాకం ఎక్కువగా ఉన్నదనుకోండి ఎండలో పెట్టినా అయిపోతుంది. కానీ మరీ గట్టిగా అవ్వకూడదు. ఒక 3, 4 అవర్స్ చూసారు కదా ఆరనిచ్చామంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇంకా వీటిని తీసి మనం బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. ఏ రెసిపీ చేసుకున్నా. చూసారు కదా అలాగే నేను యెల్లో కలర్ కూడా చేశానండి. సూపర్‌గా వచ్చింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు గాని నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.